తెలంగాణ సజీవధార కాళేశ్వరం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నం చేసి కట్టిన మహాద్భుతం కాళేశ్వరం. గొంతెండిన బీళ్ల దాహార్తిని తీర్చిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుది. కాళేశ్వరం నీళ్లతో పుట్ల కొద్దీ ధాన్యపు రాసులను పండించిన సత్తా తెలంగాణ రైతులది. అంత గొప్ప కాళేశ్వరం మీద కాంగ్రెస్ కాలకూట విషం చిమ్మింది. ప్రాజెక్టు నిర్మాణాన్నే తప్పుబట్టింది. నిజాలు నిలకడ మీద తెలుస్తాయన్నట్టు కాళేశ్వరం ఘనత ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. లక్షల కొద్దీ క్యూసెక్కుల వరదను సైతం తట్టుకొని నిఠారుగా నిలబడింది మేడిగడ్డ ప్రాజెక్టు. ఇది గత బీఆర్ఎస్ సర్కారు గొప్పతనం. కళ్ల ముందు నీళ్లు కనిపిస్తున్నా ఒడిసి పట్టుకోలేకపోవడం నేటి కాంగ్రెస్ పాలకుల చేతగానితనం. ఎదురెక్కిన ప్రాణహిత పరవళ్లతో పులకించిన గోదావరి నదీ గర్భం. మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజ్ దాకా 42 కిలోమీటర్లు. అన్నారం నుంచి సుందిళ్ల బ్యారేజ్ దాకా 35 కిలోమీటర్లు. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి వరకు 33 కిలోమీటర్ల పొడవున ఎల్లంపల్లి నుంచి ఎనుకకు 40 కిలోమీటర్ల మేర ఇట్లా ఇప్పటి వరకు 150 కిలోమీటర్ల గోదావరికి కాళేశ్వర ప్రాణహిత జలాలు పునరుజ్జీవం పోశాయి. మొత్తంగా అనుకున్న టైంలో అనుకున్నట్టుగానే కాళేశ్వరంతో గోదారమ్మను అభిషేకించి రైతన్నల దశాబ్దాల కన్నీళ్లను తుడిచే మహాద్భుతాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించింది కేసీఆర్ సర్కార్. అసలు తెలంగాణలో గోదావరి జాడ యాడుంది? ఆ తల్లి తెలంగాణ ముఖం చూడక ఎన్నేండ్లైతాంది. మన పైనున్న రాష్ట్రాలు ఎక్కడికక్కడ బ్యారేజీలు కట్టి డ్యాములు కట్టి గోదావరిని పైనే బందీ చేసిండ్రు. ఇంకా యాడ్నుంచి గోదారమ్మ తెలంగాణకొస్తది? మరి దాన్నే నమ్ముకున్న తెలంగాణ ఏం కావాలి? అదటుంచితే అమాసకో పున్నానికో గట్టిగా వానలు పడి పైనున్నోళ్లు గేట్లెత్తితే వచ్చే గోదావరిని ఒడిసి పట్టేందుకు శ్రీరామ్ సాగర్ని తప్పిస్తే మన దగ్గరున్న రిజర్వాయర్లెన్ని? అంటే 0 అనే చెప్పాలి. శ్రీరామ్ సాగర్ ఇది పేరుకే సాగరం, కాని ఏనాడు నిండిన పాపాన పోలేదు. దీని ఆఖరి ఆయకట్టుకు నీళ్లిచ్చిన దాఖలాలు లేవు. ఇంకా ఆడ్నుంచి కిందకొచ్చిన గోదావరిని ఆపే తావు ఒక్కటి కూడా ఆనాడు లేదు. అసలే ఒక్కడు కూడా ఆపే ప్రయత్నమే చేయలేదు. ఇంకా గోదావరి తెలంగాణల ఆగేదెట్లా? ఇక్కడి బీళ్లు తడిసేదెట్లా? ఈ రెండింటికి పరిష్కారమే కాళేశ్వరం ప్రాజెక్ట్.
పైనుంచి గోదావరి కిందకు రాకపోతే కింద నుంచి ఎప్పుడూ నిండుగా కిందుకురికి సంద్రం పాలయ్యే ప్రాణహితను పంపులు మోటార్లతోటి పైకి తీసుకెళ్లి ఎండిన గోదావరి దారినంతా నిండుగా ప్రాణహిత నీళ్లతో శ్రీరామ్ సాగర్ దాకా నింపుతాం. ఒకవేళ పైనుంచి నీళ్లొస్తే గోదావరి దారి మీద కట్టుకున్న ఎల్లంపల్లి, సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ, ఇంకా కిందికి పోతే తుపాకులగూడెం, సీతారామ బ్యారేజీల్లో నీళ్లాపి మన తెలంగాణ బీళ్లకు ఆ నీళ్లను మళ్లించుకుంటాం, బతుకుల్ని పండించుకుంటాం. అంతేగాని సుక్క నీరు వృధా కానీయం, తెలంగాణను తెర్లు కానీయం. కరెంటు కాలితే కాలని, పైసలు పోతే పోని, మా పంటలు పండాలి, తలరాతలు మారాలి. అన్నం పండించేటోడు అవ్వల్ దర్జాగా బతకాలి. నా తెలంగాణ తలెత్తుకొని నిలబడాలి. 10 కాలాల పాటు పచ్చగుండాలనే కేసీఆర్ దృఢ సంకల్పంతో పాటే కదులుతోంది తెలంగాణ సమాజం. చేసింది చూపిస్తానా, అంతేగాని చరిత్రలో నిలిచిపోవాలని కాదు బై. మళ్ళీ ఎట్లాంటి దరిద్రాలు తెలంగాణ కంటొద్దని ముందస్తు జాగ్రత్తలివి. లేకపోతే 3 ఏండ్లల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా పూర్తయితది? అల్లకెళ్ళి నీళ్ళెట్లొస్తాయి? అసలు ప్రపంచ సాగునీటి రంగ చరిత్రలో ఇంత పెద్ద ప్రాజెక్టును కట్టినోళ్ళు, ఇంత త్వరగా పూర్తి చేసినోళ్ళు లేనేలేరు, ఒక్క కేసీఆర్ తప్ప. నదికే నీళ్ళిచ్చి గోదావరిని సజీవ నదిగా మార్చిన ఘనత కేసీఆర్ది. తెలంగాణ తలెత్తుకొని చూసేలా చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ మిడిమిడి జ్ఞానంతో అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం అర్థం చేసుకోవాలంటే కాంగ్రెస్ పాలకులకు మరో జన్మ పడుతుంది. మేడిగడ్డ నుంచి మొదలయ్యే ప్రాణహిత కాళేశ్వర ప్రయాణంలో అడుగడుగున మనకెన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ప్రాణహిత, గోదావరి అంతర్వాహినిగా సరస్వతీ నది కలిశాక ఒడివడిగా పరిగెత్తే గోదారమ్మకు పాదాభివందనం చేస్తూ సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో 85 గేట్లతో 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1632 మీటర్ల పొడవుతా ఈ మేడిగడ్డ బ్యారేజ్ని నిర్మించింది. ఇట్లా మేడిగడ్డ దగ్గర ఆగిన ఈ ప్రాణహిత నీళ్లు వెనుకకు 42 కిలోమీటర్ల దూరం నిలిచి ఉన్నాయి. మధ్యలో కాళేశ్వరం గుడికాడ, కన్నెపల్లి దగ్గర ఇలా ఒక అప్రోచ్ ఛానల్ తోటి ఈ ప్రాణహిత జలాలను ఇక్కడ కనిపిస్తున్న ఈ కన్నెపల్లి పంప్ హౌజ్లోకి తీసుకొచ్చి 40 మెగావాట్ల సామర్థ్యమున్న 17 మోటార్లతోటి ఎత్తి గ్రావిటీ కాలువలో పోస్తున్నారు. ఇలా మొదటిసారి ఈ గ్రావిటీ కాలువలో పడ్డ ప్రాణహిత జలాలు ఇక్కడ నుంచి అరణ్య మార్గాన 14.85 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అన్నారం దగ్గర ఇదిగో ఇలా గోదావరి నదిలో కలుస్తాయి. ఇది అన్నారం బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చే రెండో బ్యారేజ్. దీని నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు. ఇక్కడ ఆగిన నీళ్లు వెనకకు 35 కిలోమీటర్ల దూరం అంటే
సుందిళ్ల బ్యారేజ్ వరకు నిలిచి ఉన్నాయి. ఇదే సుందిళ్ల బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చే మూడో బ్యారేజ్. దీని నిలువ సామర్థ్యం 8.83 టీఎంసీలు. అన్నారం పంప్ హౌస్ నుంచి వచ్చిన నీళ్లు ఈ సుందిళ్ల బ్యారేజ్లో స్టోర్ అయ్యి వెనుకకు 33 కిలోమీటర్లు వెళ్లి ఎల్లంపల్లి బ్యారేజ్ను తాకుతాయి. ఇక్కడితో కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ 1 పూర్తవుతుంది. ఇప్పుడు ఈ లింక్ 1 పూర్తిగా విజయవంతమయ్యింది. దీని కింద వచ్చే 3 బ్యారేజీల్లో 110 కిలోమీటర్ల మేర ఫుల్లుగా నీళ్లు నిలిచి ఉన్నాయి. తెలంగాణ రాకుంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే ఎండిన గోదావరి మళ్ళా ఇట్లా నిండు నీళ్లతో కళకళలాడేదా? అన్నదాతకు అండగుండేటిదా? అసలు ఒక నది ఎండిపోతే ఇంకో నది నీళ్లను తెచ్చి ఎండిన నదికి ప్రాణం పోసుడు, ఆ నదీ గర్భాన్నే రిజర్వాయర్లాగా వాడుకొనుడు ఇదివరకెక్కడా జరగలేదు, ఒక్క మన తెలంగాణల కాళేశ్వరం ప్రాజెక్టులో తప్ప. కాళేశ్వరం లింక్ 1లో గోదావరి నదికి పునరుజ్జీవం పోసిన మన ఇంజనీర్లు ఇక్కడ నుంచి నీళ్లను మిడ్ మానేరుకు చేర్చడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. లింక్ 1లో కాలువలు, పంపులతో పైకెక్కిన ప్రాణహిత జలాలు లింక్ 2లో సొరంగాలు, సజ్జిపూళ్లు, భారీ మోటార్లతో భూ అంతర్భాగం నుంచి ఒక దగ్గర 105 మీటర్ల ఎత్తుకు, ఇంకో దగ్గర 115 మీటర్ల ఎత్తుకు ఇలా అందంగా ఎగిసిపడతాయి. ప్యాకేజ్ 6లోని పంపులు ఇలా ఎల్లంపల్లి నీళ్లను ఎత్తిపోస్తుంటే, ప్యాకేజ్ 8లోని 139 మెగావాట్ల సామర్థ్యం కల బాహుబలి మోటార్ల ద్వారా 115 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్న గోదావరి జలాలు ఎప్పటికప్పుడు వరద కాలువ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫస్ట్ జంక్షన్ పాయింట్ మిడ్ మానేరుకు చేరవేస్తూనే ఉన్నాయి. బాహుబలి గర్జనలతో 25 టీఎంసీల మిడ్ మానేరు జలాశయం సరికొత్త రూపును సంతరించుకుంది. మేడిగడ్డ నీళ్లన్నీ మిడ్ మానేరు చేరడంతో రాజరాజేశ్వర జలాశయం తన పూర్తిస్థాయి సరిహద్దులను తాకింది. ఇదివరకెప్పుడు ఇన్ని నీళ్లను చూడని ఆ జలాశయం, అక్కడి ప్రజలు ఆనందంతో సంబురాలు చేసుకుంటున్నారు. ఇది కుదురుపాక బ్రిడ్జి. రాజరాజేశ్వర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో దాని బ్యాక్ వాటర్ ఇలా ఈ బ్రిడ్జి కిందకి చేరి వచ్చే పోయేవారిని ఇది నిజంగా తెలంగాణనా, ఇన్ని నీళ్లేంది అని ఆశ్చర్యపరుస్తుంది. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఈ నీళ్లు ఇయ్యాలో రేపో మాత్రమే ఈడుండవు. భవిష్యత్ అంతా ఇలా పాతవి పోవటం, కొత్తవి రావటం ఒక సైకిల్లా నడుస్తూనే ఉంటుంది ఈ కాళేశ్వర జలచక్రం. ఒకప్పుడు మిడ్ మానేరు నిండాలంటే ఎస్ఆర్ఎస్పి వరద కాలువ నుంచి నీళ్లు రావాలి, లేకపోతే వర్షం బాగా పడి మానేరు నిండాలి. అంటే దేవుడి మీద భారమేసి కింద పంటలేసుకోవాలి. కాని ఇవాళ ఈ ఆప్షన్స్ ఏవి మిడ్ మానేరుకు అవసరమే లేదు. వానలు రాకున్నా, ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు రాకున్నా
కాళేశ్వరంతోటి మిడ్ మానేర్ ఎల్లప్పుడూ కళకళలాడుతుంటది. ఇదే కాదు, దీని కిందున్న లోయర్ మానేరుకు కూడా దీన్నించే నీళ్ళిడుసుకొని హ్యాపీగా ఆ 24 టీఎంసీల నీళ్లను కూడా మన పొలాలకు చెర్లకు తరలించుకోవచ్చు. అంటే భవిష్యత్తులో మిడ్ మానేరు, లోయర్ మానేరు 2 డ్యాములు ఎప్పుడూ కూడా ఎండిపోవు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎండిపోనివ్వదు. ఇక ఇది వాటి డైలీ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.